వరంగల్లో బీఆర్ఎస్ నేతలు సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్కు కౌంటర్గా ఇవాళ వాళ్ళు ఒక సభను పెట్టిరు, వేదికను పెట్టిరు. మొక్కజొన్నలు కావచ్చు, ఏదైతే ఒడ్లు కావచ్చు సకాలంలో కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కరోజు డెడ్ లైన్ ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ దోచుకుంటున్నారు, ఢిల్లీకి మూటలు పంపిస్తూ ఉన్నారు, సో ఈ అవినీతి సర్కార్ను గద్దె దించుతామని కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఏం కామెంట్ చేస్తారు ఈ వరంగల్ సభ మీద, కేటీఆర్ వ్యాఖ్యల మీద? ఆ పొలిటికల్ డ్రామా అయిన గురించి మనం ఎందుకు మాట్లాడుతాం మీకు ఎక్కువ, ఎందుకంటే అది ముగిసిపోయినటువంటి అధ్యయనం. ఎందుకనంటే 2014 వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం అధికారంలోకి వచ్చినాక మంచిగా పల్లెంలో ఆర్థికంగా మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఇస్తే ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. శ్రీశైలం చేసిండ్రా? చేయలే. నువ్వు 2014 ఇమీడియట్గా రాగానే రైతు బంధుని గిట్ట మొదలుపెట్టినావా? పెట్టలే. 2018 తర్వాత కదా నువ్వు మొదలుపెట్టింది, అవునా? ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 10 ఏళ్ళు అధికారం ఉంటే, 9.5 ఏళ్ళు ఉంటే మీ మొఖాలకి కనీసం రుణమాఫీలు చేయలేనటువంటి పరిస్థితి మీది. ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము ఎన్ని ఇచ్చినామా పైసలు? ఇంకా ఆ మాట అంటే అక్షరాల మీకు చదివి చెప్పాలని అంటే 25,40,392 మంది రైతులకి 20,625 కోట్ల రూపాయలు ఏకకాలంలో మనం రైతులకి రుణమాఫీ మనం చేసినాము. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒకసారి చేసినటువంటివి మీ 10 ఏళ్ళు కలిసి రుణమాఫీ చేసింది లెక్క పెట్టురు. అసలు ఇచ్చిండ్రా? ఆ లెక్క ప్రకారం పెడితే 2014 హామీ ఇచ్చి మాట తప్పినందుకు 2,630 కోట్ల రూపాయలు మిత్తిల మీదకే పోయినాయి పైసలు. అంటే జనాలకి చేయకుండా ఉన్నందుకు వాళ్ళకి మిత్తిలు పెరిగినాయి. మళ్ళీ వచ్చి ఏదో మాఫీ అయినాడు, ఆ మిత్తిల వరకే మాఫీ అయింది, రుణం మాఫీ కాలే. అది మళ్ళీ అట్లనే పెండింగ్ ఉంది. మళ్ళీ 2014కి వచ్చేసరికి 2018కి వచ్చేసరికి ఆడంతే 8,515 కోట్ల రూపాయలు మిత్తిలే అయినాయి. మళ్ళీ దాని మాఫీ చేసి రుణమాఫీ ఏడైంది? కేవలం మిత్తి మాఫీ అయిందని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా చాలామంది చెప్పినాం.